హలో మై డియర్ టీచర్ ఫ్రెండ్స్, మన బుక్స్ని ఎలా డిజైన్ చేశాము, పేపర్ ఎట్లా డిజైన్ చేశాము, ఎన్ని రకాల ఎగ్జామ్ పేపర్స్ ఉంటున్నాయి, అలాగే ఓఎంఆర్ షీట్స్ని ఎట్లా బబుల్ చేయాలి, అలాగే ఎగ్జామ్ టైంలో ఏమైనా మీకు డౌట్స్ వస్తే కనుక, పిల్లలు మీకు ఏమైనా సరే డౌట్స్ అడిగితే కనుక, లేదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము ఇచ్చినటువంటి కీలో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక వాటన్నిటిని ఎట్లా మనం రెక్టిఫై చేయాలి అనేటువంటి అంశాల గురించి మాట్లాడదలుచుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వన్ బై వన్ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం బుక్స్ని ఎట్లా డిజైన్ చేసాము, అలాగే ఒక్కొక్క చాప్టర్ని లేదా ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని పీరియడ్స్ కావాలి, మీరు ఎన్ని పీరియడ్స్లో ఈ బుక్ని కంప్లీట్ చేయగలనే విషయాన్ని మాట్లాడదాం. మనం బుక్ని తీసుకుంటే కనుక మీరు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ క్లాస్ 8 మాడ్యూల్ 1 ఫిజిక్స్ అని ఉంది. మేము ఒక పీరియడ్ని కనుక లెంత్ 40 మినిట్స్ తీసుకోగలిగితే కనుక ఈ 8th క్లాస్ ఫిజిక్స్ని కంప్లీట్ చేయడానికి మాకు కావాల్సినటువంటి పీరియడ్స్ 64గా డిజైన్ చేయడం జరిగింది. సో పీరియడ్ లెంత్ కనుక 40 మినిట్స్ ఉంటే దీన్ని 64 పీరియడ్స్లో కంప్లీట్ చేయొచ్చు అనే విధంగా ఈ బుక్ని మనం డిజైన్ చేసాం. 64. మరి ఇక్కడ ఎన్ని చాప్టర్స్ ఇచ్చాం? 4 చాప్టర్స్ ఇచ్చాం. 1, 2, 3, 4. ఈ చాప్టర్కి 16 పీరియడ్స్ చెప్పిన 64 పీరియడ్స్లో ఈ బుక్ని కంప్లీట్ చేయొచ్చు. అలానే ఎగ్జామ్ కూడా మేము ఎలా డిజైన్ చేస్తామంటే, ఫర్ ఈచ్ 8 పీరియడ్స్ 1 ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్. అంటే ఇక్కడ చూస్తే 16 పీరియడ్స్ ఉన్నాయంటే డైనమిక్స్కి 2 ఎగ్జామ్స్, ఫ్రిక్షన్కి 2 ఎగ్జామ్స్, సౌండ్కి 2 ఎగ్జామ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీకి 2 ఎగ్జామ్స్. సో టోటల్ 8 ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తున్నట్టు అనమాట. నెక్స్ట్ ఒక చాప్టర్లోకి వెళ్ళేటప్పుడు చాప్టర్ ఇంట్రడక్షన్లో చాప్టర్కి ఇంపార్టెన్స్ ఏంటి, మనం చాప్టర్ ఎండింగ్లో ఏం నేర్చుకుంటున్నాం అనే దాని గురించి ఇక్కడ మీకు పిక్చరల్ రిప్రజెంటేషన్, ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ని కనుక వాళ్ళు చదివితే ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ వాట్ దే ఆర్ గోయింగ్ టు లెర్న్ అనేది తెలుసుకుంటారనమాట. తర్వాత ఇండెక్స్ పేజ్లో చూడండి, ఇండెక్స్ పేజ్లో మీకు ఏం రిప్రజెంట్ చేసాం, ఒక్కొక్క సబ్ కాన్సెప్ట్ని ఎన్ని పీరియడ్స్లో కంప్లీట్ చేయొచ్చు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. వాట్ ఈజ్ ఫోర్స్ అండ్ వర్క్షీట్, ఇది చెప్పడానికి మనకు ఒక 2 పీరియడ్స్ అని, న్యూటన్ లాస్ వర్క్షీట్ని ఒక 2 పీరియడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్లా మనం ఒక్కొక్క సబ్ కాన్సెప్ట్ని ఎన్ని పీరియడ్స్లో కంప్లీట్ చేయొచ్చు అనే విషయాన్ని రిప్రజెంట్ చేసాం. ఈ బాక్స్ కూడా కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ ఏంటంటే ఫర్ 8 పీరియడ్స్ ఆర్ ఫర్ ఈచ్ ఎగ్జామ్ వీ హ్యావ్ మేడ్ 1 బ్లాక్. సో ఈ బ్లాక్ అనేది ఒక ఎగ్జామ్కి సంబంధించింది అనేది మీకు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో బుక్ను కూడా మనం ఎలా డిజైన్ చేసామంటే సబ్ కాన్సెప్చువల్గా డిజైన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ అండ్ వెలాసిటీ అని ఉంటే స్పీడ్ అండ్ వెలాసిటీ మీద ఒక వర్క్షీట్, యాక్సలరేషన్ మీద ఒక వర్క్షీట్, ఇట్లాగా మనం సబ్ కాన్సెప్చువల్ వర్క్షీట్స్ని ఇవ్వడం జరిగింది. సో అదే రోజు మీరు ఒక పీరియడ్లో ఒక 10 to 15 మినిట్స్ సినాప్సిస్ చెప్తారు, నెక్స్ట్ మిగిలినటువంటి 15 to 20 మినిట్స్ వర్క్షీట్ని కంప్లీట్ చేస్తారన్నమాట. వర్క్షీట్లో కూడా మీరు అన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం అంటే టైం సరిపోదు మనకి. మీరు పిల్లలకి ఏవైతే మీ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలకి హార్డ్ నట్స్ అనిపిస్తాయో వాటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలిన వాటిని మీరు హోంవర్క్గా ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం మన యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ పిల్లల్ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మైక్రో షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.